హలో ఎవ్రీవన్, ఇవాళైతే నేను టూటీ ఫ్రూటీ కేక్ మీతో షేర్ చేయబోతున్నానండి. ఈ కేక్ని ఓవెన్ లేకపోయినా, బీటర్ లేకపోయినా, లేకపోతే బటర్ లేకపోయినా ఎలా ఈజీగా చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ మీదే చేసేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగానే చాలా స్పాంజీగా వస్తుంది. ఇప్పుడు క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ వస్తుంది కదా, మీరు తప్పకుండా ఈ కేక్ని అయితే ఇంట్లో ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనం మైదా 1 కప్పు, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూన్ అండ్ అలాగే బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ తీసుకోవాలండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మనము బాగా సీవ్ చేసుకోవాలండి. సీవ్ చేసిన తర్వాత దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకోవాలి. అందులో 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ని బాగా బ్లెండ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను. 3 ఎగ్స్ యాడ్ చేయడం వల్ల కేక్ అనేది చాలా స్పాంజీగా వస్తుంది. అలాగే ఇందులో 1/3 కప్ నేను ఆయిల్ వేస్తున్నాను. వెనిలా ఎసెన్స్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడైతే నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి. దీన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ అన్నా కొంచెం ఆపుకుంటూ మనం బ్లెండ్ చేసుకుంటే ఈ టెక్స్చర్ వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇలాగా రావాలి. ఇలా అయితే మనకి కేక్ అనేది చాలా స్పాంజీగా వస్తుంది. ఇప్పుడు ఈ మిక్చర్ని మనం ఇందాక సీవ్ చేసి పెట్టుకున్నాం కదా, మైదా మిక్చర్లో యాడ్ చేసేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. మీకు స్పాచులాతో సరిగా కలవలేదు అంటే మీరు విస్కర్ ఉంటుంది కదా, విస్కర్తో కలుపుకుంటే మనకి ఈజీగా మైదా అనేది కలిసిపోతుంది. మనకి కేక్ కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉంటే ఇప్పుడు పాలు యాడ్ చేసుకోవాలండి. మీకు ఎంతవరకు పాలు సరిపోతాయో మనకి కేక్ బ్యాటర్ రావడానికి అన్ని పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెంగా యాడ్ చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ ఈజీగా తెలుస్తుంది. ఒకేసారి ఎక్కువ యాడ్ చేశారనుకోండి, చాలా లూజ్గా అయిపోతుంది అనమాట బ్యాటర్. అప్పుడు కేక్ అనేది సరిగా రాదు. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి సరిపోతుంది. ఇప్పుడు టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకుందామండి. దీంట్లో టూటీ ఫ్రూటీలో 1 స్పూన్ వరకు మైదా యాడ్ చేసుకోవాలి. మైదా అనేది బాగా కోట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇట్లా చూస్తున్నారు కదా, ఈ వీడియోలో లాగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ బ్యాటర్లో ఒక 2 స్పూన్స్ దాకా టూటీ ఫ్రూటీ వేసుకోండి, కలుపుకోండి. మళ్ళీ పైన కొంచెం స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే కలుపుకోవాలి మనం బ్యాటర్. ఇప్పుడు బటర్ పేపర్ వేసుకున్న మౌల్డ్లో మనము ఈ బ్యాటర్ అనేది ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. బ్యాటర్ అంతా యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన టూటీ ఫ్రూటీని స్ప్రింకిల్ చేసుకోండి. ఇట్లా ఫ్లోర్లో ఇట్లా మిక్స్ చేయడం వల్ల మనకి టూటీ ఫ్రూటీ అనేది లోపలికి వెళ్ళిపోకుండా ఉంటుంది, పైనే ఉంటుందన్నమాట టూటీ ఫ్రూటీ. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 టైమ్స్ మనం ట్యాప్ చేసుకుంటే మనకి ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా ఉంటాయి. నేను ఇప్పుడు ఒక పెద్ద కడాయి తీసుకొని దాంట్లో ఇట్లా స్టాండ్ పెట్టేసుకొని ప్రీహీట్ చేసుకున్నానండి. ఒక 5 మినిట్స్ దాకా హై ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకున్నాను. ప్రీహీట్ అయ్యాక మనం ఈ మౌల్డ్ని దీంట్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 40 మినిట్స్ మనము కుక్ చేసుకుంటే సరిపోతుంది. కేక్ అయితే రెడీ అయిపోయిందండి. మనము చెక్ చేసుకోవాలి. ఇట్లా టూత్పిక్ కానీ నైఫ్ కానీ అట్లా పెట్టి బ్యాటర్ ఏమీ రాకుండా ఉంటే మనకి కేక్ అయితే రెడీ అయిపోయినట్టు. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనము డీమౌల్డ్ చేసుకోవాలి. ఒక నైఫ్ తీసుకొని చుట్టూ అంతా స్క్రాప్ చేసుకుంటే మనకి కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే మనం బటర్ పేపర్ వేసాం కదా, చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. కేక్ ఏమి కింద అంటుకోకుండా. చూడండి, ఇట్లా బటర్ పేపర్ తీసేసి మనం కట్ చేసేసుకోవడమే. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. మనకి బీటర్ లేకపోయినా, ఓవెన్ లేకపోయినా కేక్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇంట్లోనే. మీకు కేక్ కూడా నేను కట్ చేసి చూపిస్తాను ఎంత సాఫ్ట్గా, ఎంత స్పాంజీగా వచ్చిందో. టూటీ ఫ్రూటీ కూడా మనకి లోపలికి బ్యాటర్ లోపలికి వెళ్ళకోకుండా ఇట్లా పైన ఉంటే మనకి చూడడానికి కూడా లుక్ బాగుంటుంది కదా. చూడండి, చాలా స్పాంజీగా వచ్చింది. కేక్ని నేను ఇలా హాఫ్గా కట్ చేసి కూడా చూపిస్తున్నాను ఎంత బాగా కుక్ అయిందో. మధ్యలో ఏమైనా బ్యాటర్ అట్లా ఏమీ లేకుండా ఫుల్గా చాలా బాగా కుక్ అయిందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్కి కానీ తప్పకుండా ఈ కేక్ని ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.